గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ బిడ్డలు రోడ్డెక్కారు. పోలీసు ఉద్యోగాలు చేయాల్సిన వారు ఈరోజు మాకు ఉద్యోగాలు కావాలంటూ రోడ్డెక్కితే వాళ్ళని నియంత్రించే పనిలో పోలీసులు పడ్డారు. ఎంత విచిత్రమో చూడండి. ఏంటి ఇష్యూ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ద హిందూ అడిల్లో మాట్లాడుతూ కొత్తగా త్వరలో మేము కొద్ది రోజుల్లోనే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నామన్నారు. సాధారణంగా ఈ వార్త శుభవార్త కావాలి, యువతరం కేరింతలు కొట్టాలి, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యే ఆ బిడ్డలు ఆనందపడాలి. కానీ ఒక్కసారి వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది, రోడ్డు పైకి వచ్చారు, వీధి పోరాటాలు చేస్తున్నారు. ఎందుకు మరి రిక్రూట్మెంట్ చేస్తానంటే దానికి పోరాటం ఎందుకు అని మీరు అనుకుంటారా? మీరే చూడండి. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి, మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. దానికి గవర్నమెంట్ ఆల్రెడీ 14,000 కోసం అనేది ఫిల్ చేయడానికి పంపినాము. త్వరలోనే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ వి ఆర్ గోయింగ్ టు అనౌన్స్ 5,000 పోలీస్ రిక్రూట్మెంట్. గతంలో డీజీపీ ఏమన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నారు? అసలు పంచాయతీకి కారణం ఇది. గతంలో పోలీస్ బాసే చెప్పారు 14,000 ఉద్యోగాలు ఇక మేము ప్రభుత్వానికి వెళ్ళిపోయాయి, ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అని ఒక అష్యూరెన్స్ నిరుద్యోగ యువతకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి 5,000 ఉద్యోగాలే ఇస్తామని అంటున్నారు. సో వాస్తవానికి మొదటి ఇష్యూ ఏంటంటే, ఆశించిందంత ఏ 14,000 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు అనుకున్నారు. ఒక్కసారిగా వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి 5,000 ఉద్యోగ ఖాళీలతోనే నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. సో పోలీస్ బాసే చెప్పినప్పుడు మరి ఆ ఖాళీలు ఎక్కడ పోయాయి, ఎందుకు మరి నింపడం లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి తోడు వివిధ సందర్భాల్లో అనేక మంది రాజకీయ ప్రముఖులు, పోలీస్ ప్రముఖులకు కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. 18,000 దాకా కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఏకంగా నోటిఫికేషన్ సమయానికి వచ్చే వరకు అది 5,000కి ఎందుకు కుదించారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పచ్చు మాకు ఆర్థిక కారణాలు ఉన్నాయి, ఆర్థిక వెసులుబాటుతనం లేదని. కానీ ప్రభుత్వ ఆర్థిక కష్టాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ బిడ్డలెవరు? వీళ్ళెవరు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు కాదు, లేదా బాగా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్రహ్మాండమైన జీతాలు తెచ్చుకోగలిగే క్యాంపస్ రిక్రూట్మెంట్లు పొందే నైపుణ్యం ఉన్న యువత కాదు. వీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఎక్కువగా పేద బిడ్డల నుంచి వచ్చిన వారు, లేదా లోయర్ మిడిల్ క్లాస్ ఉద్యోగాలు వచ్చిన వారు. ఇవాళ మధ్యతరగతి కూడా ఐటీ ఉద్యోగాల వైపు పరుగులు తీస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాని కోసం ఆశతో ఎదురు చూసే బిడ్డ తెలంగాణలో ఏ ఆర్థిక సామాజిక వర్గాల నుంచి వస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చూశాను. ఏళ్ల తరబడి ఈ పోలీసు ఉద్యోగాల కొరకు, టీచర్ ఉద్యోగాల కొరకు గంటల తరబడి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ తలకు మించిన భారం ఆ ఖర్చులు పెట్టుకోవడం, కానీ ఆశతో ఆ పని చేస్తుంటారు. ఉదయం 5 గంటలకు లేవగానే రోడ్డు మీద ప్రత్యక్షమయ్యే వారిలో ఎక్కువ మంది ఈ ఫిజికల్ ఫిట్నెస్కు ప్రిపేర్ అయ్యే పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు ఉన్న వాళ్ళే. సో ఇదంతా అంటే తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యోగాల ప్రాతిపదిక పైన వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు అని. అంటే తెలంగాణ డిఎన్ఏలోనే, తెలంగాణ అస్తిత్వంలోనే, తెలంగాణ సెంటిమెంటులోనే నియామకాలు అనేది ఒక కీలకమైన అంశం. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమ కాలము నుంచి ఇప్పటి వరకు యువతరాన్ని తమ వెనకాల తిప్పించుకోవటానికి వాడే ఆయుధమే ఉద్యోగాలు, నియామకాలు.
అందుకే ఇంత రెస్పాన్స్ స్పందన రావటానికి కారణం అది. ఏ ఆశతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామో మరి ఆ ఆశ అడియాశ అవుతోంది, ఆశ తీరడం లేదే అనేటువంటి ఆవేదన నుంచే నిరుద్యోగ బిడ్డలు ఇలా రోడ్డెక్కుతున్నారు. ఇంతేకాదు, తెలంగాణ వచ్చిన తర్వాత 3 రిక్రూట్మెంట్స్ అయినాయి. మొదటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2015 December 31. దీన్ని పోలీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ 2016 అంటారు. సో ఈ రిక్రూట్మెంట్లో 9,281 పోస్ట్, 9,281 పోస్టులు అడ్వర్టైజ్ చేశారు. ఆ తర్వాత మీకు 2018లో December 31 రోజు మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇంకోసారి వచ్చింది. అప్పుడు 16,925 జాబ్స్ ఖాళీలను నోటిఫై చేశారు. 16,925 2018 December 31 రోజు. ఇక 2022 ఏప్రిల్లో కూడా మరో నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో 15,644 15,644 ఉద్యోగాలు నోటిఫై చేశారు. సో ఇప్పటి వరకు ఎవరేజ్ తీసుకున్నా మీకు కనీసం ఒక 32 అంటే మినిమం 10,000 ఉద్యోగాలు. మీకు సగటున ఈ 3 రిక్రూట్మెంట్ల ఎవరేజ్ తీసుకున్నా 10,000కు తగ్గకుండా నోటిఫికేషన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన ప్రారంభంలో 10,000 లోపు రావచ్చు, కానీ ఆ తర్వాత మీకు 16,925 అంటే నియర్లీ 17,000 17,000. ఆ తర్వాత 15,641 నియర్లీ 16,000. అంటే తెలంగాణ వచ్చి కొంత సెటిల్ అయ్యాక ఎకానమీ కనీసం 16,000 17,000 పోలీస్ ఉద్యోగాలు రిక్రూట్ అయ్యాయి. సో ఇప్పుడు కేవలం 5,000 2026 పోలీస్ రిక్రూట్మెంట్ అంటే ఇక ఆవేదన వర్ణనాతీతంగా ఉంటుందా లేదా? ఆ బిడ్డల కన్నీళ్లు చూస్తే ఉదయం కదిలిపోతుంది. ఎందుకంటే ఏళ్ళ తరబడి ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగం కనబడక వచ్చినట్టే వచ్చి తమ దాకా రాదేమోనన్న ఆవేదన ఇవాళ ఈ సమస్య కారణమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ కూడా మినిమం 1 year పడుతుంది. మరి ఖాళీలు లేకపోతే అర్థం చేసుకోవచ్చు. ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ ప్రతినిధులే పదే పదే చెప్పారే. మరి ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ ప్రతినిధులే చెప్పితే 2 ఏళ్ల క్రితం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా భారీగా ఖాళీలు ఉన్నాయని చెప్పారే. మరి ఇప్పుడు ఆ ఖాళీలు ఎక్కడ పోయాయి? ఎందుకు అదృశ్యమయ్యాయి? మరి తెలంగాణ ఉద్యమ కాలంలో యువతరాన్ని త్యాగాల వైపుగా ఉద్యమాల వైపుగా నడిపించిన ఏకైక నినాదమే జాబ్స్ కదా. ఇవాళ అదే అడుగుతున్నారు తెలంగాణ బిడ్డలు. సార్, మీరు ఉద్యోగాలు ఇవ్వమని నిరుద్యోగుల దృష్టితోనే మాట్లాడుతున్నారు, కానీ ఆ ఉద్యోగాల అవసరం ఉందా లేదా అవసరం లేకపోయినా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా అని ఎవరైనా అడగవచ్చు. కానీ నిజంగానే తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల అవసరాలు లేదా? మీరు స్క్రీన్ పైన చూడండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా May 8, 2026 రోజు వచ్చింది. ఏంటి ఈ డేటా ఏం చెప్తోంది? భారతదేశంలోనే అత్యధిక నేరాలు టోటల్ కాగ్నిజబుల్ క్రైమ్స్ BNS భారతీయ న్యాయ సంహిత, అంతకుముందున్న ఇండియన్ పీనల్ కోడ్, ఇతర స్థానిక చట్టాల కింద నమోదైనటువంటి మొత్తం కాగ్నిజబుల్ నేరాలలో దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. సో జాతీయ సగటు కన్నా చాలా ఎక్కువ ఉంది. మీకు 2023తో పోలిస్తే 2024లో తెలంగాణలో ఈ రకమైన నేరాలు 18.7% పెరిగాయి. మామూలు విషయం కాదు, 18.7% పెరిగాయి. అంటే మరి పోలీసు ఉద్యోగాల సంఖ్య ఎంత పెరగాలి? మీకు 2022లో వచ్చిన నోటిఫికేషన్లో 15,644 జాబ్స్ నోటిఫై చేశారు. పెరిగిన నేరాల ప్రకారమే పోలీసుల సంఖ్య పెరగాలంటే కనీసం 20% అన్న పెరగాలి కదా.
అంటే అరౌండ్ 19,000 ఉద్యోగాలు అయితే ఉండాలి కదా టు మేక్ తెలంగాణ ఏ క్రైమ్లెస్ సొసైటీగా ఉంచాలి అంటే. మీరు ఇంకోటి కూడా చెప్తాను లెక్క. మీకు ఇండియన్ సగటు, భారతదేశ సగటు కేసెస్ పర్ లాక్ పాపులేషన్, అది కూడా నేను కాస్త సీరియస్ కేసెస్, కాగ్నిజబుల్ నేరాలే తీసుకుంటున్నాం. సో మీకు దేశ సగటు 418.9 కేసెస్ పర్ లాక్ పాపులేషన్. 1,00,000 జనాభాకు 419 నేరాలు అవుతున్నాయి. తెలంగాణలో సబ్స్టాన్షియలీ హయ్యర్ 568.9 కేసెస్ పర్ లాక్ పాపులేషన్. 1,00,000 జనాభాకు గాను 569 అవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణలో నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేరాలు నమోదవుతున్నప్పుడు మరి పోలీస్ యంత్రాంగం మరింత పటిష్టంగా ఉండాలి, మరింత సమర్థవంతంగా ఉండాలి, ఖాళీలు లేకుండా ఉండాలా వద్దా? వాస్తవంగా ఎక్కువ ఉద్యోగాలు కావాలి, ఎందుకంటే క్రైమ్స్ పెరుగుతున్న కొద్దీ పోలీస్ ఫోర్స్ పెరగాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఉన్న పోస్టులే మీరు వేకెన్సీలు నింపడం లేదు. అంటే ఈరోజు తెలంగాణలో పోలీస్ ఉద్యోగం కొరకు ఆశపడుతున్న నిరుద్యోగ బిడ్డల ఆవేదన మాత్రమే కాదు, తెలంగాణ సమాజ ఆవేదన కూడా. నేరరహిత తెలంగాణను సృష్టించాలి అంటే నీకు ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ పోలీస్ కీలకం. అఫ్కోర్స్ వాళ్ళకి టెక్నాలజీ అవసరం ఉంటుంది, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది, కాదని అనడం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇలా తెలంగాణలో మేము అభివృద్ధి చేస్తాం, పెట్టుబడులు తెస్తాం, పెద్ద ఎత్తున ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. కానీ మీకు ప్రపంచంలో ఎక్కడైనా డేటా తీయండి, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ పాజిటివ్ కొరిలేషన్ బిట్వీన్ లోయర్ క్రైమ్ రేట్ అండ్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీకు నేరాల సంఖ్య తక్కువ ఉంటే పెట్టుబడుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇది డైరెక్ట్ కొరిలేషన్ ఉంటుంది మీకు ఎక్కడైనా. అంటే ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ ఉన్న చోట, ప్రాపర్గా రూల్ ఆఫ్ లా అమలైన చోట, క్రైమ్స్ లేని చోటకే పెట్టుబడులు పెట్టాలనుకునే వారు వస్తారు. అంటే సమాజ సంక్షేమం రీత్యా చూసిన, తెలంగాణ ప్రజల సంక్షేమం రీత్యా చూసిన, సంక్షేమం అంటే కేవలము పథకాలే కాదు, సంక్షేమం అంటే నేరాలు లేని సమాజం, నేరాలు తక్కువగా ఉన్న సమాజం కదా. అందువల్ల ఇలా నాలాంటి వాళ్ళు తెలంగాణ నిరుద్యోగులుగా ఉన్న ఆ పోలీసు ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్న బిడ్డల తరఫున మాట్లాడటానికి కేవలం ఉద్యోగాల కల్పన యాంగిల్తోనే మాట్లాడడం లేదు. అందుకే మీ ముందు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా కూడా చెప్పాను.